ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో 3 గంటలకు పైగా సమావేశం కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో ఖర్గే అధ్యక్షుల సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల రాహుల్ న్యాయయాత్రపై చర్చ ఈ భేటీలో చర్చించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో 3 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. అలాగే పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో ఖర్గే అధ్యక్షుల సమావేశం జరిగింది. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈరోజు ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. దాదాపుగా 3 గంటల పాటు జరిగిన సమావేశంలో 2024 లోక్సభ ఎన్నికలకు ఎలా ప్రిపేర్ కావాలి, రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన అజెండా వచ్చి ఎలా ప్రిపేర్ కావాలి 2024 ఎలక్షన్స్ కి అనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీసీ చీఫ్ సుందరరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక కసరత్ అనేది 2024 ఎన్నికల కసరత్ అనేది ఎలా చేయాలనేది నిర్ణయించారు. మరి దాంతో పాటు ఒక రూట్ మ్యాప్ ని రెడీ చేసుకున్నారు. దాంతో పాటు ఇక న్యాయయాత్రకు సంబంధించిన లాంచింగ్ కూడా జరిగింది. మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా రాహుల్ గాంధీ న్యాయయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. మరి ఆ కార్యక్రమం ఎలా ఉంటుంది, ఎలా చేయాలనే దానికి సంబంధించి కూడా ఇందులో డిస్కషన్ జరిగింది. దాదాపు ఒక రకమైన కసరత్తు 2024 ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థుల కసరత్తు అనేది ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.